నరుడు గందరగోళాల నడుమ నిన్ను ఆర్తితో కొలిచినప్పుడే అందముగలదు. జగన్మాత, నరుడు గందరగోళాల నడుమ నిన్ను ఆర్తితో కొలిచినప్పుడే అందముగలదు. ఏ సమస్యలు లేకున్న ఎడల, ఏ సమస్యలు లేకున్న ఎడల నిన్ను కొలువ అనుభూతి అందేమిగలదో తల్లి. ఏ సమస్యలు లేకున్న ఎడల నిన్ను కొలువ అనుభూతి అందేమిగలదు తల్లి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 243వ భాగానికి స్వాగతం పలుకుతాం. ఏదో ప్రశాంతంగా ఉంటే భగవత్ ప్రార్థన చేసుకోవచ్చు అనుకుంటాం, కానీ నిజానికి భగవత్ ప్రార్థన యందు మన మనస్సు లగ్నం కావాలంటే ప్రశాంతత ఉండకూడదు, మనస్సులో అశాంతి ఉండాలి. భౌతికంగా ప్రశాంతత ఉండాలి. ఇప్పుడు బస్సుల శబ్దాలు, ఆటోల శబ్దాలు ఇవి లేకుండా ఉండే ప్రశాంతత భౌతికంగా ఉండాలి, అవి ఉంటే కుదరదు. కానీ మన మనస్సు లగ్నం కావాలి అంటే మనస్సులో అశాంతి ఉండాలి. అంటే ఆందోళన, భయం, బాధ ఉండాలి, అప్పుడే కుదురుతుంది. అందుకే కుంతీదేవిని ఓసారి చూద్దామని వచ్చాట శ్రీకృష్ణుడు. మేనత్తగారు అలా ఎలా ఉందో ఒకసారి చూద్దామని వాళ్ళు వనవాసంలో ఉండగా, అప్పటికి ఇవిడ కృష్ణ ప్రార్థన చేస్తుంది. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదమన లోకావన దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. నీకున్ మృక్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. ఆనందించాడు శ్రీకృష్ణుడు. అత్త, అందరూ నన్ను మనిషి మనిషి అంటున్నారు, నువ్వు దేవుడిని గుర్తించావు, నీకేం కావాలో కోరుకో అత్త. నువ్వంత దేవుణ్ణి అన్నాక ఏమీ ఇవ్వకపోతే, వరాలు ఇవ్వకపోతే దేవుడు ఎందుకు, ఒక్కిన వరమేని వేల్పు అన్నారు. అంటే అంత ఆనందంలో కూడా ఆవిడ విపద సంతున శశ్వతు తత్ర తత్ర జనార్దన అని కోరింది. వ్యాస భాగవతంలో ఉంటుంది. మాకు కష్టం తర్వాత కష్టం తర్వాత ఒక కష్టం వచ్చేలా చూడవయ్యా అంటే ఆశ్చర్యపోయాడు కృష్ణుడు. ఇన్ని యుగాలలో, ఇన్ని అవతారాలలో ఏ భక్తుడు కోరలేదు ఈ కోరిక. అదేమిటత్త, ఎవరైనా సుఖంగా ఉండాలనుకుంటారు, కష్టాలు వద్దంటారు. అనేక రకాల దేవతా రూపాలలో మమ్మల్ని ఆరాధన చేసి వీళ్ళ రకరకాల ఆరాధనలతో మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది కూడా కష్టాలు తీరడం కోసమే కదా. నువ్వు కష్టాలు రావాలని కోరతావేమిటన్నట్టు లేదయ్యా. అసలు జీవితంలో కష్టం ఏమిటి అంటే భగవత్ ప్రార్థన చేయకుండా ఉండడం. జీవితంలో సుఖం ఏమిటంటే ప్రార్థన చేయడం. ఇంకెంతకంటే ఏం లేదు. భగవంతుడిని విస్మరించడమే పెద్ద కష్టం, భగవంతుడిని స్మరించడమే పెద్ద సుఖం. అంచేత నిన్ను స్మరించాలంటే కష్టాలు ఉండాలి, అది కావలసింది. అది ఆదర్శంగానే నేను మా అమ్మవారితో ఎప్పుడో ఇలా కష్టాలు వస్తూ ఉంటే అనిపించి, ఉండాలమ్మా, ఇలా ఉంటేనే నీకు దండం పెడతాను, నీ మీద పద్యాలు వెళ్ళాము, 160 పద్యాలు వెళ్ళాను నేను, వరుసగా మీకు వినిపిస్తున్నాను 4 భాగాలు కూడా చెప్పున. మరి ఇవన్నీ ఎలా వస్తాయి? ఇన్ని పద్యాలు ఎందుకు వచ్చాయి? నరుడు గందరగోళాల నడుమ నిన్ను కొలిచిన ఆర్తితో కొలిచినప్పుడే అందముగలదు. ఏ సమస్యలు లేకున్న ఎడల నిన్ను కొలువ అనుభూతి అందేమిగలదు తల్లి. ఏవి సమస్యలు లేకపోతే ముక్కుపొడి ప్రార్థన కింద అయిపోతుంది. మీరు గమనించండి, మనం బాగా సంతోషంగా, సంతృప్తిగా, సుఖంగా ఉన్నప్పుడు దేవుడి పూజ ఎలా చేస్తామంటే ఏదో అయిపోతుంది అంతే, మొక్కుబడిగా పారాయణ చేసేస్తాం. అలాగే అదే కొంచెం మనస్సులో బాధ కెలుకుతూ ఉంటే ఆ దేవతా విగ్రహం కేసి, ఆ ఫోటో కేసి, ఆ క్యాలెండర్ కేసి ఆర్ద్రంగా చూస్తాం, అమ్మా కాస్త కాపాడమ్మా అని చూస్తాం. అది కావాలి. అక్కడే మన మనస్సు లగ్నం అవుతుంది. ఆ లగ్నం కావడం ప్రధానం. భగవంతుని మీద ద్వేషంతో లగ్నమైనా పర్వాలేదు, ప్రేమతో లగ్నమైనా పర్వాలేదు, కోపంతో లగ్నమైనా పర్వాలేదు, ఏ భావంతో లగ్నమైనా పర్వాలేదు, లగ్నం ప్రధానం. అంతే. లగ్నం సమయానికి పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని వచ్చి కూర్చోమని చెబుతారు. వాళ్ళు ఏ భావంతో ఉన్నారో పురోహితుడు గమనం ముందు రమ్మనండి అంటారు.
పెళ్లి కూతురు కొంచెం ఎడమొహం అవన్నీ మీకు ఎందుకంటే లాక్కురాని అంటాడు. ఎందుకంటే లగ్నం దాడిపోతుంది, అవన్నీ చూసుకుంటే నడుస్తుందా, లాక్కురాని అంటాడు. అదంతే, అది లగ్నం అంటే లగ్నం అంతే. ముందు లగ్నం కావాలి, తర్వాత విషయం. ఆ లగ్నం కావాలంటే శ్రద్ధ బాగుండాలి. అందుకే భగవంతుడు దైవాసుర సంపద్ విభాగ యోగాన్ని ముగించి 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగ అందుకుంటున్నాడు ఆయన. శ్రద్ధాత్రయ విభాగ యోగ. దీని మొదట్లోనే అర్జునుడు అడిగాడు, పరమాత్మ నువ్వు కిందటి అధ్యాయంలో ఏదో శాస్త్ర విధిని కాదని ఏది చేయకూడదు, అలా చేసినట్టయితే ఇహము ఉండదు పరము ఉండదన్నావు. మరి కొంతమంది లోకంలో ఈ శాస్త్రాలన్నీ దేనికండి, భక్తి చాలండి అంటూ ఉంటారు. మరి వాళ్ళకి ఏ గతి పడుతుంది? మనకి చాలా ఆధునిక కాలంలో వచ్చే మాటల్లో ఏదో ఒకటి. కొంతమంది ఉంటారు అలాగే, భక్తి ప్రధానం అండి. భక్తి ప్రధానమే, అంత మాత్రం చేత శాస్త్రాచారాలు పక్కనెట్టమని లేదు. శాస్త్రాచారం చేస్తూ కూడా భక్తిగా చేయొచ్చుగా, ఎవరు కాదన్నారు? అది ఇంకా మంచిది కదా. అంటే ఈ రెండిట్లో ఏది ప్రధానం? అంతేకాదు, ఏ దశలో ఏది ప్రధానం, ఒక దశ కూడా ఉంటుందండి దానికి. జీవితాంతము శాస్త్రాచారమైన పట్టు కూర్చుంటే చివరికి శాస్త్రాచారం మిగులుతుంది, జీవితం వెళ్ళిపోతుంది. అలాగని శాస్త్రాచారం మొత్తం వదిలిపెట్టేసేసి ఇంకా శాస్త్రాలు ఏమని ఏముందండి, భక్తి చేయాలండి, ఎప్పుడు పడితే అప్పుడు సంధ్యావందనం చేస్తా, ఎలా పడితే అప్పుడు ఎలా చేస్తా, ఎలా అయితే అలా చేస్తా అంటే ఇక దానికి శ్రద్ధ కుదరదు అసలు. అవి కుదరడానికే అవన్నీ పెట్టారు. కానీ ఆ కుదరడానికి అవి ఆటంకమయ్యే స్థితి ఓసారి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, ప్రతి మనిషికి వస్తుంది. ఆ కుదరడానికి ఈ శాస్త్రాచారాలే ఇవి ఆటంకమయ్యే స్థితి వచ్చేస్తుంది. ఎందుకంటే మనిషి అలా ఎదిగిపోతాడు. కవిని మించి కావ్యం ఎదిగిపోయినట్టే మనిషిని మించి ఆ మనస్సు, భక్తి, శ్రద్ధ ఎదుగుతూ ఉంటాయి. అప్పుడు వాటంతరవే జారిపోతాయి. మనిషి ఇలా పర్వతంలో ఇలా ఎదిగిపోతూ ఉంటే, శిఖరంలో ఎదిగిపోతుంటే కిందివన్నీ జారిపోవండి. నదులు, చెట్లు, రాళ్ళు, రప్పలు కిందికి వెళ్ళిపోతాయి. చివరికి శిఖరాయమానంగా మిగులుతాడు. అందుకే దేవుడు కొండ మీద ఉంటాడు. అలా ఎదగరా అబ్బాయి, ఇవన్నీ వదులుకో, జారని, నువ్వు జారగొట్టద్దు, అవి వాటంతరం అవి జారని, వాటంతరం జారాలి, వాటంతరం జారచ్చుగా. దానికోసమే అబ్బాయి నువ్వు అడిగింది చక్కని సమాధానం. అసలు ఈ శ్రద్ధ యొక్క రహస్యం ఏమిటంటే, కొంతమంది నువ్వన్నట్టుగా కూడా భక్తి ప్రధానం అని ఎందుకంటారు? అందులో కూడా నాటకం వాళ్ళు ఉంటారు. బద్దకించి భక్తి ప్రధానం అని ఎలాగో అలా చేసేద్దామని అనే ఓ స్నానం కూడా చేయకుండా కూర్చొని పూజ చేసేస్తానంటాడు. బద్దకం అంతకంటే ఏం లేదు అనేవాళ్ళు ఉంటారు. ఒక్కోసారి స్నానం చేసే సమయం కూడా వృధాయే, అది కూడా మనం భగవద్ధ్యానంలో ఉండాలి అని భావించేంత రమణ మహర్షులు కూడా ఉంటారయ్యా. తాజుద్దీన్ బాబాలు ఉంటారు, నిసర్గదత్త మహారాజులు ఉంటారు. అవి మహాయోగులు, వాళ్ళ పరిస్థితి వేరు. మలయాళ స్వాములు ఉంటారు. అంచేతను ఈ శ్రద్ధ అనేది ఎలా ఉంటుందంటే, ఎలా కలుగుతుందంటే అర్జున, సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత, సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత, శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధస్స ఏవ సహ. శ్రద్ధ అనేది కూడా మనకి జన్మాంతరంగానే వస్తుంది. అందుకే కొంతమందిని మీరు గమనించండి, ఎంత చెప్పినా ఆ విషయం మీద శ్రద్ధ పెట్టండి. మా వాడు ఏమిటో అన్నీ బాగా చేస్తాడండి, బయటికి వెళితే బ్రహ్మాండంగా పనులు చేసుకొస్తాడండి, చదువు మీద శ్రద్ధ పెట్టాడండి. మరి అంతే, ఇది వాడికి ఆ యోగం లేదు, వదిలేయండి. ఇక బలవంతంగా చెప్పించడం కోసం ఇంకెక్కడో బడిలో వేసేద్దాం, వాడికో 10,000 ఎక్కువ కట్టేద్దాం, ఒక మంచి కింకాంగ్ దారాసింగ్ లాంటి మాస్టర్ని పెట్టి చితకొట్టించేద్దాం, ఇవన్నీ అనవసరమైన పనులు. వాడికి రాదు చదువు, వాడికి ఆ దృష్టి లేదు. వేరే దేనికి మనకు వస్తాడో చూడండి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చేయవలసిన పనల్లా పిల్లలు దేనికి పనికొస్తారో తెలుసుకోవాలి తప్ప, అంతేగాని వాళ్ళని మనం అనుకున్న దాంట్లో పనికొచ్చేలా బలవంతంగా చేయకూడదు. అది అందువల్లే చాలా వ్యవస్థ దెబ్బతింటాం. ఇష్టం లేని వాళ్ళందరూ ఇంజనీరింగ్లు చేస్తున్నారు, దొంగతనాలు జరుగుతున్నాయి, ఇంజనీరింగ్ లేదు, రకరకాల దురభ్యాసాలు వస్తున్నాయి. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత, శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధస్స ఏవ సహ. సర్వస్య సత్వానురూప శ్రద్ధా భవతి భారత. భరత వంశానికి చెందినవు అర్జున. ప్రతి జీవికి శ్రద్ధ అనేది సత్వానురూప అంటే, ఆ సత్వం అంటే ఇక్కడ జీవుడు, ఆ జీవలక్షణాన్ని బట్టి కలుగుతుంది. ఆ జీవలక్షణం మనకు ఎలా తెలుస్తుంది? అన్నప్రాసినప్పుడు రకరకాల వస్తువులు ఎదురుగా పెట్టేది. అందుకే ఓ కత్తి, ఓ పువ్వులో, ఓ పూలదండ, ఓ దేవుడు ఫోటో, ఒక ఏదో రూపాయి డబ్బు అని పెడతారు అక్కడ. వీడు అనుకోకుండా వెళ్ళి ఏదో ముట్టుకుంటాడు,
దేని ఆ ముట్టుకోవడంలో కూడా ఒక ఎంపిక ఉంటుంది ఖచ్చితంగా. మనం ఏదో ముట్టుకున్నాడు అనొద్దు. ఏదో వాడికి ఉంటుందండి. వాడు హృదయం మనం గ్రహించలేం, కానీ వాడికి ఉంటుంది అది. మొక్కలు కొంతమంది దగ్గరికి వస్తే భయపడతాయట, కొంతమంది దగ్గరికి వస్తే అవే ముందుకు వస్తాయట. జగదీష్ చంద్రబోస్ చెబుతాడు, ఏ మొద్దులగిల్లిపోవగనే మొక్కలు బోరునని ఏడ్చునంట, తానద్దిన ఈ విచిత్రముల యంత్రముతో తెరపైన చూపడే అని ఆయన చేసిన ఆ విజ్ఞాన శాస్త్ర పరీక్షల గురించి సాగర ఘోషలో పద్యాలు రాశారు. నిద్దురబోవునంట ఇది నిక్కువమా మనుజులు స్పృశించుచో ముద్దుల గృద్దులో తెలియు బుద్ధియువానికినున్నదంట. నిద్దురబోవునంట ఇది నిక్కువమా మనుజులు స్పృశించుచో ముద్దుల గృద్దులో తెలియు బుద్ధియువానికినున్నదంట. ఏ మొద్దుల గిల్లిపోవగనే మొక్కలు బోరున ఏడ్చునంట, తానద్దిర ఈ విచిత్రములు యంత్రముతో తెరపైన చూపడి. మనిషి ముట్టుకుంటే వాడు ముద్దు పెట్టుకుందుకు ముట్టుకున్నాడా, గిల్లేందుకు ముట్టుకున్నాడో తెలుసుడు. అది ముద్దో గుద్దో తెలుసుడు దానికి. దాన్ని బట్టి వాడు చేతుల నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. మరి మనకు తెలుసా అండి ఈ విషయాలు? జగదీష్ చంద్రబోస్ చెప్పే వరకు మనకు తెలియవు. చెప్పే కూడా మనలో ఎంతమంది పూర్తిగా ఈ అనుభూతిని పొందాం? మనకు కావలసిన పూలేవో కోసుకుని విగ్రహాల మీద బారేస్తున్నాం తప్ప. అసలు ఈ పువ్వు కోస్తే అది ఏమనుకుంటుందని మనం పైగా దాని సిద్ధాంతాలు మనం చెప్పాం. అబ్బే పువ్వులు దేవుడి కోసమే పుట్టాయి. ఈ మాట ఈ అంటున్నవాడు అంటున్నాడు పువ్వులు అనలేదు అన్నమాట. పువ్వుల నోటి దగ్గర మైకెట్టండి ఏం చెబుతాయో చూద్దాం. దేవుడి కోసం పుట్టాయని మనం అనుకుంటున్నాం, అవి అనుకోవట్లేదు. దేవుడి కోసం పుట్టాయని అనుకుందామండి. దేవుడు ఆ తోటలో లేడా, ఆ మొక్కలో లేడా, ఆ తల్లి మొక్క దగ్గర దాన్ని ఉండనీయకూడదా? సాయంత్రం వరకు బతికే పువ్వుని పొద్దున్న కోస్తున్నామంటే దాన్ని చంపుతున్నావా లేదా? మనం దానికి జీవం పోయిందా లేదా? నువ్వు దేవుడి విగ్రహం దగ్గర పెట్టినా, దెయ్యం నెత్తి మీద పెట్టినా పువ్వు పాడైందా లేదా? అనుమానం ఏమిటి? పైగా ఒకటా రెండా పువ్వుని ఏదో శాస్త్రం కోసం ఆ మనస్సు కుదరాలి, కాస్త అందంగా ఉంటుంది దేవుడిని పువ్వులతో కాకపోతే దేనితో చేస్తాం. అందుకని ఏదో దొడ్లో పువ్వులు 4 పర్వాలా 40, 50, 1,00,000, కోటి, ఇక ఆ దేవుడికి ఇవి ఇష్టం, ఈ దేవుడికి ఇవి ఇష్టం అని మనమే నిర్ణయాలు చేసేసి దీంతో 1,00,000 దాంతో కోటి ఏమిటండి వెర్రి? పైగా ఇవన్నీ పెడతారు బాగానే ఉంది, పోనీ తీసుకెళ్ళి ఎక్కడ బారేయాలో తెలియదు. ఇవి చెత్తపుట్ల వేరు నమ్మకం, దీన్ని తీసుకెళ్ళి నదిలో బారేస్తున్నారు, నదులు పాడవుతున్నాయి. ఈ పూజా ద్రవ్యాల చెత్త అంతా పట్టుకెళ్ళి నదిలో పారేస్తే నదులు పాడవుతున్నాయి. అదే ఆ పువ్వు సాయంత్రానికో రేపటికో మర్నాటికో ఎప్పటికైనా వాలి కింద పడితే తల్లికి బిడ్డకు వేరు సేతువా అని కరుణశ్రీ గారు అన్నట్టుగా అది వాలిపోయి రాలిపోయి రేకులు రాలి ఆ తల్లి ఒళ్ళోనే కింద పడితే అది దానికి ఎరువు అది సరిగ్గా ఆ మొక్కకు అదే ఎరువు. మనం నిజంగా దేవుణ్ణి దర్శించదలుచుకుంటే ఆ తోటలోకి వెళ్ళాలి. ఆ పూల తోటని భగవద్ ఆలయంగా భావించి నమస్కారం చేసుకోవాలి. ఏ పువ్వు కోయక్కర్లేదు. అక్కడ ఎంత అందంగా ఉంది అది. మన మొక్కుబడుల కోసం, మన స్వార్థాల కోసం మనం చేయడమే కాకుండా దానికి సిద్ధాంతాలు పెట్టి సమర్థించడం మనం ఏమంటున్నాం ఇక్కడ? అవన్నది ఆ మాట. ఇలా జంతువుకి, ఒక మొక్కకి, ఒక పువ్వుకి నోరు ఉంటేనండి మనిషిని తిట్టకుండా వారం రోజులు తిడుతుందండి ఒక్కొక్కటి మనం చేస్తున్న పనులకి. ఆ తిట్లే వీలైనంత సాగర ఘోష కావ్యంలో పెట్టించాను నేను. నదులు ఏమనుకుంటున్నాయి, సముద్రాలు ఏమనుకుంటున్నాయి, మొక్కలు ఏమనుకుంటున్నాయి, గడ్డి గాదం సహా ఏమనుకుంటున్నాయి మన గురించి అని. తాబేళ్లు, పులులు, జింకలు అన్ని జీవులు ఏమనుకుంటున్నాయి అని అప్పుడప్పుడు కవులు చెప్పిస్తారు. మరి ఆ మాట కూడా తెలియాలి కదా. అంచేతను ఆ శ్రద్ధ ముఖ్యము అంటే వస్తువులు ముఖ్యం కాదనేగా. అలాగని వస్తువులు లేకుండా చేయమని కాదుగా. మన ఇంట్లో వస్తువులు బోళ్ళు ఉన్నాయి, అన్నిటికంటే ముందు చేతులు కాళ్ళు ఉన్నాయి, అసలు మనం ఉన్నాం అక్కడ. అంచేత ఈ పువ్వులతో చేసామో, ఆకులతో చేసామో, శాస్త్రాచారం ప్రకారం చేసామో, అందులో ఏ వర్గం వారు, ఏ శాఖ వారు, ఏ శాస్త్రం పాటించారు, ఇదంతా సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత. వాడి జన్మాంతర సంస్కారాన్ని బట్టి కలుగుతుంది. వాడు అందుకే అలా వ్యవహరిస్తాడు. శ్రద్ధామయో అయం పురుష. అసలు ఈ ప్రతి జీవి శ్రద్ధ కలిగిన వాడే. ఏ శ్రద్ధ ఉందనేది సమస్య ఇక్కడ. యో యశ్రద్ధ స ఏవ సహ. వాడు ఎటువంటి శ్రద్ధ కలిగి ఉంటే అటువంటి ఫలితమే లభిస్తుంది. ఒకవేళ మీరన్నట్టే నిజంగా బద్ధకించి భక్తి ప్రధానం అండి ఏం అక్కర్లేదండి అని నాటకం ఆడితే ఆ నాటకం ఫలితమే లభిస్తుంది. నిజంగానే ఒక మహాయోగిగా ఎదిగి భక్తి ప్రధానం అండి నాకు వస్తువులు ప్రధానం కాదు అంటే ఆ మహాయోగి ఫలితమే లభిస్తుంది. ఇది ఎవరికి వారే తేల్చుకోవలసింది తప్ప సిద్ధాంతాలు చెప్పెట్టి తేల్చేసేది కాదు. అందరినీ ఒక మార్గంలోకి లాక్కు రావాల్సిన పని లేదు. మనం విమర్శలు చేయక్కల. ఎవరి దారి ప్రకారం వారు ఉంటారు. ఇప్పుడు మా బోటుగాళ్ళని చెప్పాలి కాబట్టి విషయాలు చెబుతాం. విమర్శ అనుకుంటే అలాగే మా బాధ్యత.
మనకి చాలామందికి గమనిస్తే వాళ్ళ పూజ వాళ్ళు చేసుకోవడం కంటే ఆ ఇంట్లోనే ఏమీ పాటించరు, అలాగే చేసేస్తారు. మీకు ఎందుకే గొడవ, నువ్వు పాటించరాదా? ఆ గుళ్ళోకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, ఆ దేవుడికి ఏం అక్కర్లేదుట, అందుకని అలా వెళ్ళిపోయి అందరూ ఎప్పుడు పడితే అప్పుడే గుళ్ళోకి వెళ్ళిపోతారు. మనకెందుకు ఆ విషయం? ఆ దేవుడికి అది ఇష్టమేమో, ఆ దేవుడికి అది ఇష్టమేమో, ఆ భక్తుడికి అది ఇష్టమేమో. అబ్బాయి మనకి చెబుతున్నాం కదా, వ్యాఖ్యానం ఎక్కువ, వ్యవహారాలు తక్కువ, కాపరాలు తక్కువ, కామెంటరీలు ఎక్కువ. ఇది మానుకోమని చెబుతున్నాడు. ఎందుకోసం అంటే మానుకోవడం కూడా కవుల్లోనే గమనించండి, పండితుల్లో కవుల్లో. మీరు మా రంగం కాబట్టి మా మాటలే రామదాసు చెబుతున్నాడు మా గురించి. ఒక్కొక్కరు వ్యాకరణం ప్రకారం సంధి సమాసం ఎక్కడా తేడా లేకుండా బండిర అరసున్న ధృత ప్రకృతికం అవన్నీ పక్కాగా ఉండేలాగా, ఏమండి ఇక్కడ ఈ రళలకి ఎతి కుదురుతుందంటారని బాగా ఆలోచించి వేస్తాడు. ఒక్కొక్కరు దాన్ని పెద్దగా పట్టించకుండా రసవత్తర కవిత్వాన్ని చెప్పడమే లక్షణంగా సిద్ధాంతంగా పెట్టుకుని, లక్ష్యంగా పెట్టుకుని, అవసరమైతే ఆ రసవత్తరమైన కవిత్వాన్ని చెప్పడం కోసం వ్యాకరణ మర్యాదలు కాస్త పక్కనెట్టేస్తాడు. ధూర్జుడు అలా చేశాడు, పోతన గారు కూడా అలా చేశాడు. పోతన భాగవతం వ్యాకరణ శాస్త్రానికి ప్రమాణం కాదనే పండితులు ఇప్పటికీ ఉన్నారు. నిజం అది, వాళ్ళ అభిప్రాయం పూర్తిగా నిజమని నేను అండలా, ఆ మాట అన్నారు, నిజం. కొంతవరకు అది కూడా నిజం. ఎందుకంటే పోతన గారికి భక్తి ఆవేశం, దుర్జడికి భక్తి ఆవేశం. ఆ ప్రయోగాలు జనంలోకి వెళ్ళిపోయి ఈవేళ మనం కాదంటే తప్పు. ఆయన దొంగరకం అంటాడు, మనం చూసాం. మాలరకం అంటాడు, మనం ఉన్నాయంటే ఉండవు. అంతా మిథ్య, తప్పు అన్నమాట. అంతయు మిథ్య అనవలసిందే. అంతా మిథ్య ఏమిటండి? వ్యాకరణం ప్రకారం తప్పది, కానీ అన్నాడు మరి. కానీ పద్యం ఎంత బాగుంది. అంతా మిథ్య తలంచి చూచన నరుండట్లౌటెరింగిన్ సదా కాంతల్ పుత్రులు అర్ధమున్ ధనువు నిక్కంబంచు మొహార్ణవ భ్రాంతింజరించుగాని పరమర్థంబైన నీ ఎందుదా చింతాకంతయు చింత నిల్పడు గదా శ్రీకాళహస్తీశ్వర. ఎంత బాగుందండి పద్యం. ఇంత మనోహరమైన భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగించే పద్యాన్ని అంతా అనే ఒక ప్రయోగ దోషం కోసం వదిలేస్తామండి? ఈ జీవితంలో ఎప్పుడైనా అంతా సౌందర్యం అంతా చాలా చక్కగా ఉన్నప్పుడు, పిల్ల గుణవంతురాలైనప్పుడు, చక్కగా విద్యావంతురాలైనప్పుడు, ఈ ఏదో వేలు మీదో మచ్చ ఉందిట, ఆ మచ్చ ఏదో పనికిరా, మనకి ఎందుక గొడవ వేలు కాలును చేసుకోక, పెద్ద చిన్న విషయం అది. ఇదంతే. అందుకే కొంతమంది ఎలా ఉంటారు అంటే ఈ దోషాల గురించి బాధపడతారు. ఆ దోషాల గురించి బాధపడద్దని రామదాసు ఓదారుస్తున్నాడు. జీవితంలోనైనా అంతే, పూజలోనైనా అంతే, కావ్యంలోనైనా అంతే. తరణికులేశ నానుడుల తప్పులు గల్గిన, తరణికులేశ నానుడుల తప్పులు గల్గిన నీదు నామ సద్విరచితమైన కావ్యము పవిత్రముగాదే, నీదు నామ సద్విరచితమైన కావ్యము పవిత్రముగాదే, వియన్నదీ జలంబు అరుగుచు వంకయైన మలినాకృతి బారిన, వియన్నదీ జలంబు అరుగుచు వంకయైన మలినాకృతి బారిన తన్మహత్వమున్ తరమె గణింపనెవ్వరికి దశరథి కరుణాపయోనిధి, దాశరథి కరుణాపయోనిధి. ఈ అందమైన మాట అండి బాబా, దాశరథి కరుణాపయోనిధి. అసలు నాకు పద్యం అంతా ఒకెత్తు, ఆ మొగుటం అంటారు, నిజంగా మొగుటమే. మిగిలిన శతకాల విషయంలో ఏమో కానీ ఈ శతకం విషయంలో మొగుటం అంటే మొగుటమే. నిజంగా శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం నాడు పెట్టుకున్న మొగుటం కూడా రామదాసు పెట్టిన మొగుటం అంత అందంగా ఉండదు. నాకు నమ్మకం, అనుమానం ఏమిటి, నమ్మకం. రామచంద్రమూర్తికి సకల దేవతలు వచ్చి పట్టాభిషేకం నాడు నెత్తి మీద పెట్టిన మొకుటం అంటే కిరీటం కూడా ఈ శతకంలో రామదాసు పెట్టిన మొకుటం అంత అందంగా ఉండదేమో అనుమానం లేదు. ఇందులో వచ్చి కూర్చుంటాడు రాముడు ప్రతి పద్యంలో. తెలుగునాట ప్రతి ఇంట్లో మోగిపోవాలి ఈ పద్యాలు. అందుకే వీటిని ప్రవేశపెట్టాం మన నవజీవన వేదంలో. మన జీవితాలు మార్చేయాలి దాశరథి శతకం. రాముడు బాణాలు వేస్తాడు, అవసరమైతే బాంబులు వేస్తాడు. తరణికులేశ నానుడుల తప్పులు గల్గిన నీదు నామ సద్విరచితమైన కావ్యము పవిత్రముగాది, నానుడుల తప్పులు గల్గిన నీదు నామ సద్విరచితమైన కావ్యము పవిత్రముగాది, వియన్నదీ జలంబు అరుగుచు వంకయైన మలినాకృతి బారిన,
వియన్నదీ జలం వరుగుచు వంకయైన నలినాకృతి బారిన తన్మహత్వమున్ తరమె గణింపనెవ్వరికి దశరథి కరుణాపయోనిధి దశరథి కరుణాపయోనిధి. తరణి కులేశ. తరణి అంటే సూర్యుడు, తరణి అంటే పడవ. అంటే తరణి కులేశ, తరింపజేసేవాడు, చీకటిని తరింపజేసేవాడు ఆయన. పడవ సముద్రం నుంచి తరింపజేస్తుంది. అంటే తరణి. తరణిర్ద్యుతి తరణిర్ద్యుమణి అంటారు. తరణి, ద్యుమణి, నభోమణి ఇవన్నీ సూర్యునికి పేర్లు. చిత్రభాను విభావసు, చిత్రభానువు విభావసు ఇవన్నీ సూర్యునికి పేర్లు ఇవన్నీ. అందుకని తరణి కులేశ, సూర్యవంశానికి అలంకారమైనటువంటి మహానుభావ. అంటే ప్రతిదీ తరింప చేయగలడు, ప్రతిదీ పవిత్రం చేయగలడు. ఏదైనా చూడండి, కొంచెం వస్తువు కొంచెం చెదపట్టింది, పుచ్చు పట్టిందంటే ఎండలో పెడతాం, ఎండితే పవిత్రం అయిపోయింది. అలాగా అందుకే ఆ తరణి కులేసేది. అయితే విశేషణాలు చేతకాక ఏదైనా పవిత్రం చేస్తావయ్యా. అందుకని నా నుడుల తప్పులు కలిగిన, పైగా తప్పులు కలిగిన మామూలు మాట కాదు. చంద్రుణ్ణి రాత్రిని దోషం అంటారు, చంద్రుణ్ణి దోషాకరుడు అంటారు. ప్రదోషం అంటే రాత్రి. దోషాన్ని సరిచేసేవాడు సూర్యుడు, రాత్రిని సరిచేసేవాడు వెలుగుగా సూర్యుడు. అంటే దోషం అంటే రాత్రి అన్నారు, ప్రదోషం. దోషాకరుడు చంద్రుడు అన్నారు. రాత్రిని కలిగిస్తాడు కదా, తప్పులు కూడా చేశాడుగా చంద్రుడు. సూర్యుడు తప్పులు చేసి చంద్రుడు చేశాడు, బోళ్ళు చేయకుండా తప్పు చేశాడు. చంద్రకాంతి అంతా సూర్యకాంతి ముందు. ఆ రకంగా దోషాకరుణ్ణి బాగు చేసేవాడు సూర్యుడే, తప్పులు దిద్దేవాడు కూడా సూర్యుడు. ఆ సూర్య వంశంలోనే ఈయన పుట్టాడు. అందుకని తరణి కులేశ అని వాడాడు, ఇంక వేరే లేక. ధరణి జనాథ అని వాడకూడదు, ఎవరొద్దన్నారు. నా నుడుల తప్పులు కలిగిన, ఒకవేళ నేను చెప్పిన దాంట్లో తప్పులేవు అంటే శ్రద్ధ తక్కువైంది అనమాట. వ్యాకరణ పరంగా శ్రద్ధ తక్కువైంది, అంతే కదా. పోనీ అవని. ఎందుకంటే ఆయన చిత్తవృత్తి, రామదాసు, ధూర్జటి ఇలాంటి వాళ్ళ, జాషువా ఇలాంటి వాళ్ళ చిత్తవృత్తి ఈ ప్రయోగాలు, వ్యాకరణాలు వీటి మీద ఉండదు, వేరుగా ఉంటుంది. అలా ఆలోచన వేరు. వ్యాకరణ శాస్త్రకారులు క్షాకు కకారంబు వెరతి కనపడదని చీకాకు పరతురు అంతే కదా, పాకము రసం ఇంపు సొంపు పరికించెదరే అన్నాడు జాషువా ఒళుబండి. వ్యాకరణ శాస్త్రకారులు క్షాకు గకారంబు వెరతి కనపడదని చీకాకు పరతురు. క్షాకి కాకి ఎతుందంటావా, జాషువా వేసాడేమిటయా, వెర్రాడా, ఆ పండితుడు కాని వాడు కవిత్వాలు రాస్తే ఇలాగే ఉంటుందా అని ఏదో ఆక్షేపిస్తారు. కవిత్వం రాయడానికి పండితుడు కావక్కల్లా. పండితులు అందరూ కవిత్వాలు రాశారు, ఆమోదం రాశారు, వీపు గోడకు రాశారు. అసలు ప్రత్యేకం పాండిత్యం మీద దృష్టి పెడితే కవిత్వం రాదు, అనుమానమే లేదు. పాండిత్యం పక్కన ఎట్టాలి దాన్ని, అది ఉంటుంది, ఉండాలి. అది పత్రం చేసేయకూడదు ఇంకా. అందుకే మనం కూడా ఏమైనా పద్యాలు చూసినప్పుడు ఊరికి ఎతులు ప్రాసల్లోకి వెళ్ళిపోయి వెతికేయకూడదు. అందులో రసం ఏమైనా ఉందా లేదా వదిలే, ఈ పిప్పి తీసేయి, అనవసరం. నియమాలు ముఖ్యం కాదు, నీతి ముఖ్యం అన్నట్టే. నియమాలన్నీ నీతి కోసమేగా, నియమం లేనప్పుడు నీతి దేనికి? నియమాలు ఉంటాయి కానీ నీతి లేదని ఇంకెందుకు పనిలేక జీవితం. నీ సమస్త నియమాలు నీతి కోసం, మళ్ళీ నీతి నియమాలు అంటారు, ముఖ్యమే. మరి నీతి అనేది భక్తి, నియమం అనేది శాస్త్రం, ఏది వదిలేస్తామండి? అదే ఇక్కడ చర్చ. అందుకని అందులో తప్పులు ఉన్నా ఏం భయపడినాయా నేను, ఎందుకంటే నీదు నామసద్విరచితమైన కావ్యము, నీ నామంతో అలంకరింపబడినటువంటి ఈ కావ్యం పవిత్రము కాదే, పవిత్రం అయిపోతుంది. ఎందుకంటే రాముడి పేరు మీద చెబుతున్నాను కదా, మొత్తం పద్యం అంతా ఒకెత్తు దశరథి కరుణాపయోనిధి ఆయన పేరేగా. ఆ పేరుతో ఎంత పవిత్రం వచ్చేసింది అండి. అసలు ఆ మాట మాట్లాడుతుంటే కడుపులోంచి ఇలా నాభిలోంచి వస్తుంది శబ్దం నాకు. అసలు ఇంక మిగిలిన పద్యం అక్కలేదు. దశరథి కరుణాపయోనిధి అనుకుంటూ ఉంటే చాలా, అలా పోతే అలా అంటూ ఉంటే ప్రాణం పోతే ఇక అంతకంటే సుఖం ఇంకోట్లేదు. రాముడు పాదాల దగ్గర ఉంటాం, ఇది కావలసింది. అందుకని ఎలాగ దానికి ఉదాహరణ వియన్నదీ జలంబు, గంగానదీ జలం. వియన్నది ఆకాశ నది, వియన్ అరుగుచు వంక అయిన గంగానది కింద పరిగెడుతూ ఉంటే ఏదో కొన్ని వంకలు తిరుగుతుంది, వంకరగా ఉంటుంది, బుద్ధి వంకర అనుకుందాం. మలినాకృతి అయిన, ఒక్కోసారి ఏదో 10 మంది స్నానాలు చేయడం వల్ల ఏవో రకరకాల వస్తువులు బారేయడం కొంచెం మలినం కూడా అవ్వచ్చు, మాలిన్యం కూడా పట్టచ్చు. అయంత మాత్రం చేత ఎవరికైనా సరే, ఇతరులు ఎవరైనా దాన్ని వర్ణించి చెప్పగలరా? దాని మహత్వం ఏమైనా తగ్గిపోతుందా? తరమె గణింపనెవ్వరికి దశరథి కరుణాపయోనిధి. అంచేత మనం శాస్త్రాచారాలు పాటిస్తూనే భక్తికి, తత్వానికి, జ్ఞానానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ ప్రాధాన్య క్రమంలో ఎప్పుడూ అవి అలా జారిపోతూ ఉంటాయి. అంత తాపత్రయపడక్కర్లేదు.
అలా జీవితాన్ని చక్క చేసుకోవాలి తప్ప శాస్త్రాల ఊబిలో కూరుకుపోకూడదు. అలాగని భక్తి పేరు మీద నాటకం ఆడి శాస్త్రాచారాలను అశ్రద్ధ చేయకూడదు. అది విచక్షణ జ్ఞానం ద్వారానే సాధ్యం అవుతుంది. ఆ విచక్షణ ఉంటేనే నవజీవనం వేదం అవుతుంది. శరం.